ఓకే. సో మీకు పర్టికులర్గా ఇంకేదైనా హీరోతో వర్క్ చేసి ఇట్లాంటి క్యారెక్టర్ రోల్ చేస్తే బాగుంటుందని మీకు ఏమైనా ఉందా? ఇంకా ఇప్పటివరకు మస్తు చేసేసినాను, ఈ హీరోతో చేస్తే బాగుంటుంది అని. లక్కీగా ఫస్ట్ సినిమానే నా జీవితాంతం గుర్తుండిపోయే ప్రేమ కథ చిత్రం పడింది. అందులో ఇంకా అసలు అంత ఆ ఫన్ క్యారెక్టర్లో అంతకు మించి క్యారెక్టర్ నాకు దొరకదు. ఆ తర్వాత ఎన్నో చేశాను, అవి కూడా గుర్తున్నాయి. సో ప్రేమ కథ చిత్రం నేను హీరోగా నన్ను నేను బాగా హ్యాపీ ఫీల్ అయ్యేది. మీరే హీరో అనుకోవచ్చు. అలాగేలేండి, అది ఎంత హీరోగా అయితే సప్తగిరి ఎల్ఎల్బి నాకు బాగా ఇష్టం. అంటే ఇది కూడా నేను చేయగలిగాను అనేది. ఈ రెండు నా కోరికలు తీరాయి. ఇంకా ఏమొచ్చినా కూడా బోనస్సే. అలా స్క్రిప్ట్తో జర్నీ చేస్తూ మంచి స్క్రిప్ట్లు ఎంచుకోవడమే. ఓకే. సో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయినా? మాకు ఇష్టమైన హీరోయిన్ అంటే మన అంటే మా ఈ 90sలో ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారుగా. ఎవరు? సాయి పల్లవి. నిజంగానే లేకపోతే పక్క నుండి మీకు వాయిస్ వినిపించిందని? లేదు, సాయి పల్లవి గారు, నో డౌట్. పర్ఫార్మెన్స్ పరంగా, డ్యాన్స్ పరంగా ఆయన చూస్తే నాకు ఒక లేడీ జింకను చూసినట్టు ఉంటుంది. లేడీ జింకన్ యా, అంత యాక్టివ్గా ఉంటారు ఆయన. ఫ్లెక్సిబుల్గా అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, టోటల్ నిజంగా చాలా గ్రేట్. పైగా మన తెలుగు అమ్మాయిలా ఉంటారు. తెలుగు అమ్మాయే, అది బాగుంటుంది అమ్మాయి. అప్పుడు 90sలో ఇంకా అసలు వేరే మ్యాటర్ ఇంకా మేమంతా. అప్పుడు ఆ ఏజ్ కాలేజ్ ఏజ్ కాబట్టి నగ్మా అలా ఉంటుంది నాకు. అప్పట్లో హీరోయిన్లు అందరూ ఇష్టమే మాకు, అంతే. రంభ, నగ్మ వీళ్ళందరికీ ఫ్యాన్స్ మేము. వాళ్ళు ఉంటే వెళ్ళిపోతాం సినిమాకి. రమ్యకృష్ణ గారు కొట్టండి. సో పెళ్లి కాని ప్రసాద్ అంటే సంబంధాలు దొరకలేదు అంటున్నారు. నా దగ్గర సంబంధాలు మస్తున్నాయి. రెడీ, చెప్పండి. కట్నం ఇయ్యమండి మేము. వద్దు మాకు, మేము రెడీ. మీరు మీ ఇది ఉంటే చాలు. మీ రికమెండేషన్ ఉంటే చాలు. నా రికమెండేషనా? ఓకే. మీరు సర్టిఫై చేస్తే చేసుకుంటాం. ఓకే. అయితే సో ఈ సినిమా ఎందుకు చూడాలి? 21st రిలీజ్ అవుతుంది కదా, సో ఎందుకు చూడాలి అనేది ఆడియన్స్కి మీ మాటల్లో ఒకసారి చెప్పేస్తే. కేవలం నవ్వు కోసం చూడండి, నవ్వుకోవడం కోసం రండి. మేము ప్రామిస్ చేస్తున్నాం, మిమ్మల్ని నవ్విస్తూ ముందుకెళ్తాం, నవ్విస్తూ బయటికి పంపిస్తాం, అంతే. సో ఐ ట్రస్ట్ యూ. థ్యాంక్ యూ. వీ ట్రస్ట్ యూ అండి. సో పెళ్లి కాని ప్రసాద్ 21st రిలీజ్ అవుతుంది కాబట్టి ఫుల్గా నవ్వుకొని థియేటర్ నుండి బయటకు వస్తామని నమ్ముతున్నాము. సో పెద్ద హిట్ అవ్వాలి మీకు ఇది. ఇలాంటి సినిమాలు వచ్చే మళ్ళీ చేస్తూ మమ్మల్ని నవ్విస్తూ మీరు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీతో చేయడం మాకు అదృష్టం. మంచి ఫుల్ యాక్టివ్గా, ఎనర్జీగా ఇంట్రో చేశారు. సూపర్ కూల్. థ్యాంక్ యూ సో మచ్.